హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాప్ విత్ మీ. ఈరోజు వీడియో చేసి మీషో నుంచి అనమాట. మీషో నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి తెప్పించాను. ఇవి ఏంటంటే అండ్ కలెక్షన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ఫటాఫట్ చూసేద్దాము. ఇంకెటువంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీషో నుంచి చాలా వరకు నేను ఇప్పటి వరకు డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, లేకపోతే కుర్తా సెట్స్ ఇవన్నీ తెప్పిస్తూ ఉన్నాను కదా. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్కి నాకు ఎందుకో ఈ బ్లౌజెస్ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మనం ఎక్కువైతే ఎంతైతే సారీస్ ఎక్కువ కడతామో ఈ ఫెస్టివల్ సీజన్లో, దాని తగ్గట్టు మనకి ఈ బ్లౌజెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ అన్నీ మనం కుట్టించలేం కదా. సో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని బ్లౌజెస్ ట్రై చేద్దాము. మీకు కూడా యూజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మనం రివ్యూ చేసేయచ్చు. అండ్ ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది అనమాట. ఇంకా ప్రతి వేరే వేరే సారీస్ మీద కూడా మీరు పేరప్ చేయొచ్చు. అండ్ నేను కొన్ని ట్రెండీ కలెక్షన్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఒక 5-6 బ్లౌజెస్ వరకు ఆర్డర్ చేశాను. బట్ నీకు ఇప్పటి వరకు ఏవేవైతే రిసీవ్ అయ్యాయో అవి వాటితోనే చేసేస్తాను. ఇంకొక 2 బ్లౌజెస్ ఇంకా రావాలి. సో ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంక ఫెస్టివల్ వచ్చేస్తుందేమో అని దాని మీద ఇంక ఇవి ప్రస్తుతానికి ఏవైతే వచ్చాయో అవి వీడియో చేస్తున్నాను. అండ్ ఇవన్నీ అయితే నేను జెన్యూన్ రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ వీడియో అసలే కాదు. సో నా ఓన్ జెన్యూన్ వీడియో నేను మీకు షేర్ చేస్తాను, సో దట్ మీరు పిక్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి షాపింగ్ హాల్స్ మీకు ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా మా ఛానల్ని జెన్యూన్గా ఉంటే కనుక. అందుకని చెప్పేసి మీరు తెప్పించుకున్న తర్వాత మళ్ళీ నన్ను తిట్టుకోకూడదు. సో బాగుంది అనేది ఉండాలి తప్ప మళ్ళీ మీరు బ్యాక్ నా ఛానల్లో ఏమైనా రివ్యూ కావాలంటే మీరు టక్కమని చూసి ఇలా ఉండాలి, కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేలాగా ఉండకూడదు కదా. సో అందుకని చెప్పేసి నేను జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ ఛానల్లో. అండ్ ట్రెండీ కలెక్షన్స్ అని చెప్పాను కదా. వెల్వెట్ బ్లౌజెస్ కానీ, లేకపోతే పిచ్చివాయి మనకి మగ్గం బ్లౌజెస్ వస్తున్నాయి కదా. లైక్ మనకి వర్క్ అది చిన్న వర్క్ అది వచ్చి టచ్ అది వచ్చి వస్తుంది కదా. సో ఆ టైప్ కూడా తెప్పించాను. అండ్ ఆబ్వియస్లీ నేను స్క్రీన్ షాట్స్ అవి యాడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీటి కోడ్స్ కానీ, లింక్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు దానివల్ల మీకు చూస్ చేసుకోవడానికి బెటర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ప్రొడక్ట్స్ చూపించిన తర్వాత లింక్స్ కానీ, కోడ్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అంత బాగోదు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్ఫిట్ గురించి చూసేద్దాం. ఇది వచ్చేసి ఒక అనార్కలి డ్రెస్ అనమాట. ఆలియా కట్ అనార్కలి డ్రెస్. వర్క్ అయితే ఓవరాల్ ఇలాగా మొత్తం యోగ్ పార్ట్ దగ్గర వర్క్ ఇలా వచ్చింది ఆలియా కట్ టైప్లోని. కింద ఇలా ప్లీట్స్ వచ్చింది. నేను ఈ డ్రెస్ ఫోటో యాడ్ చేస్తాను. అండ్ స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట. ఫుల్ స్లీవ్స్ వచ్చింది. దీనికి ప్యాంటు దుప్పట్టా కూడా వస్తుంది. మొత్తం డ్రెస్ సెట్ అనమాట. ఇది మనకి మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. నాకైతే వచ్చి కొన్ని రోజులు అయిపోతుంది కాబట్టి నాకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రైస్ అనేది. ఈ డ్రెస్ వచ్చేసి నాకు పింకీ కలెక్షన్స్ అనే పేజ్ వాళ్ళు పంపించారు. డ్రెస్ అయితే విపరీతంగా నచ్చింది నాకు. ఇప్పుడు మోస్ట్ ట్రెండీ అవుట్ఫిట్ లా కూడా ఉందన్నమాట. అందుకని ఇది తెప్పించాను. చాలా బాగుంది. మీరు పింకీ కలెక్షన్స్ వారైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. వాళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా బాగుంది కలెక్షన్, అఫోర్డబుల్ ప్రైస్లో. ఈ పండగకి ఏమైనా మీరు న్యూ ఇయర్ కానీ దేనికైనా మీరు పర్చేస్ చేసుకోవాలంటే బెస్ట్ పేజ్ అని చెప్పచ్చు. పింకీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో అది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను కదా. దుప్పట్ట కూడా చాలా మంచిది వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. రెడీమేడ్ డ్రెస్. సో అది. అండ్ ఫస్ట్ మీషోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ మధ్య వెల్వెట్ బ్లౌజ్లు ఎంత చూస్తున్నానంటే తెగ చూస్తున్నాను అనమాట వెల్వెట్ బ్లౌజ్లో. అండ్ మనం ఇది ఫ్యాబ్రిక్, ఈ బ్లౌజులు అన్నీ కూడా మీరు ఫ్యాబ్రిక్ తీసి కుట్టించాలంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. మనం నార్మల్ టైలర్ దగ్గరికి 700-750 అలాగా అంటే మంచిగా కుట్టే వాళ్ళైతే 700-800 బ్లౌజ్కి per ఛార్జ్ చేస్తున్నారు. మన ఫ్యాబ్రిక్ ఇవన్నీ వెతికి ఇవన్నీ చూస్ చేసుకోవాలంటే టైమ్ వేస్ట్ అండ్ ఆల్సో కొంచెం మనీ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు రెడీమేడ్ బ్లౌజెస్ చూస్ చేసుకోగలను, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటే మాత్రం వీటికి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వెల్వెట్ బ్లౌజ్. వెల్వెట్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్వెట్ మీద ఇలాగా చిప్ వర్క్ అనేది ఇచ్చారనమాట. 3/4 బ్లౌజ్ వస్తుంది. అండ్ ఓవరాల్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుంది అంటే మనకి లెహెంగా బ్లౌజెస్ ఎలా అయితే ఉంటాయి, దీనికి కప్స్ ఇస్తారు. ఆ టైప్ డిజైన్ వస్తుంది అనమాట. కప్స్ ఇస్తారు దీనికి. మీరు కప్స్ వద్దనుకోకపోతే మీరు ఇక్కడ చిన్న హోల్ పెట్టి మీరు ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం ఉండదు. అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను 40 ఆల్టరబుల్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు సరిపోవాలి కదా అని చెప్పేసి 40 ఆల్టరబుల్ అనుకోండి. మనం 40 ఇన్ కేస్ మనకు సరిపోయి, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలాగా మనకు సైజ్ అనేది ఉంటుంది. అందుకని 40 ఆల్టరబుల్ చూస్ చేసుకుని ఇందులో మీకు 32, 34, 36, 38 సైజెస్ అన్నీ కూడా ఉంటాయి. 40 అండ్ 40 ఆల్టరబుల్ రెండు ఉంటాయి అనమాట. నేను ఆల్టరబుల్ చూస్ చేసుకున్నాను. సో దట్ నాకు ఇంకే సరిపోయిపోయినా నేను ఆ ఖర్చులనే ఉంటాయి కాబట్టి ఆల్టరబుల్ అంటే నేను ఆర్డర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇలా ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. అన్నీ కూడా 600, 300, 400 ఈ రేంజ్లోనే నేను చూస్ చేసుకున్నాను. అండ్ హుక్స్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది. అండ్ ఇలాగా టాసిల్స్ కూడా వస్తాయి. అండ్ హుక్స్ అయితే మనకి ఇలా వస్తాయి.
4 హుక్స్ వస్తున్నాయన్నమాట. ఇలా వస్తాయి. ఇవి మీకు అంత స్ట్రాంగ్‌గా ఉండవు. బెటర్ మీరు ఇది రీప్లేస్ చేసుకోవడమో, లేకపోతే మంచిగా మళ్ళీ ఇక్కడ ఒక కుట్టులాగా వేయించుకోవడమో చేయండి. ఎందుకంటే ఈ హుక్స్ అనేవి కొంచెం డెలికేట్ ఉంటాయన్నమాట రెడీమేడ్ బ్లౌజెస్‌లోని. అండ్ ఖర్చులు కూడా మంచిగానే ఇచ్చారు. ఇలాగా మీరు ఇంకేస్ సరిపోకపోయినా సరే మీరు ఇంకో కుట్టు వేయించుకొని ఇది కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. బాగుంది, క్వాలిటీ అంతా చాలా బాగుంది. లైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. సూపర్ ఉంది బ్లౌజ్ అయితే. బట్ నాకు ఇది ఎందుకు నాకు షేప్ సరిగ్గా సెట్ అవ్వలేదు నేను ట్రై చేసినప్పుడు. సో చూడాలి, మళ్ళీ కుట్లిప్పి ట్రై చేయడం ఏదో ఒకటి చేయాలి. ఇది లెహెంగాస్ మీద చాలా బాగుంటుంది తెలుసా. లెహెంగాస్ మీద, శారీస్ మీద కూడా బాగుంటుంది అనుకోండి. లెహెంగాస్కి అయితే ఈ షేప్ ఏదైతే ఇచ్చారో లెహెంగాకి బాగుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ బ్లౌజ్. ఇందులోనే 2 తెప్పించాను. వెల్వెట్ బ్లౌజుల్లోనే 2 తెప్పించానమాట. అదొక టైప్. అండ్ ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది ఏంటంటే మనకి నార్మల్ ప్రిన్స్ కట్టే వస్తుంది. దీనికి కూడా కప్స్ అనేవి ఇచ్చారు. ప్రతి దానికి కప్స్ అనేవి ఇచ్చారనమాట. కప్స్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఇది కూడా సేమ్ 3/4. దీనికి ఎలా అయితే ఇది కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. దీనికి ఇది అక్కడక్కడ చిప్ వర్క్ ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ మొత్తం చిప్ వర్క్ ఇచ్చారనమాట. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంది. ఈ మధ్య పర్పుల్ సారీస్ ఎక్కువ ఉంటున్నాయి కదా, అందుకని తెప్పించా. ఇందులో మీకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రీన్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. నాకు ఈ మధ్య పర్పుల్ కలర్ సారీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దాని మీదకి పేరప్ చేయడానికి అండ్ ఆల్సో వైట్ సారీస్ మీదకి, రెడ్ సారీస్ మీదకి, అన్నిటి మీదకి ఇది చాలా బాగుంటుంది. అందుకని ఇది తెప్పించాను. బాగుంది, నాకు క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి చూసేది. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అనమాట. మీరు ఇది కుట్టి తీసుకోవాలి. మీకు ఇది నేను ఇన్కేస్ ఉంచుదాము రిటర్న్ చేయొద్దు అని అనుకునేటప్పుడు అయితే నేను ఇది రిమూవ్ చేసుకుని అప్పుడు ట్రై చేయలేదు. ఇంకా నేను అసలు ట్రై చేయలేదు. అండ్ ఆల్సో ఇది కూడా 40 ఆల్టరబుల్ తీసుకున్నాను. మ్యాక్సిమం మనకు స్లీవ్ సరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్లీవ్ నాకు పట్టకపోతే నాకు నడుము కూడా పట్టదనే దాని మీద ఉంటాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మీరు మెజర్ చేసుకోగలరు కాబట్టి. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్రైస్కి తగ్గట్టు సూపర్. అండి ఆ ప్రైస్కి ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది. లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి. బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. లైక్ ఈ ఫెస్టివల్ సీజన్కి మంచి పట్టు శారీస్ మీద బాగుంటాయి ఇలాంటి చీరలు. మెయిన్ ఇప్పుడు పట్టు శారీస్ మీద మగ్గం వర్క్ వెల్వెట్ బ్లౌజెస్ ఎక్కువ వేస్తున్నారు కదా. సో ఇది వెల్వెట్ బ్లౌజ్. ఇంకొకటి ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే యాడ్ చేయాలిగా. ఆ తర్వాత నేను ఈ మధ్య ఎక్కువ చూస్తున్నది తక్కువ బడ్జెట్లో నాకు వచ్చిన బ్లౌజెస్ వచ్చేసి ఈ టైప్ అనమాట. పిచ్వాయి డిజైన్స్వి. ఈ మధ్య నేను ఇలా పెయింటింగ్ అది వేయించుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాను బ్లౌజెస్ మీద. బట్ ఇవి నాకు దొరికాయి కాబట్టి ఇంక నేను వాటి మీద బడ్జెట్ పెట్టాను. ఎందుకంటే పెయింటింగ్ బ్లౌజ్ మీద నాకు ఎలా అంటే బ్లౌజ్ మీద ఈ తాంజూర్ పెయింటింగ్ ఉంటుంది కదా, తాంజూర్ పెయింటింగ్ వేయించుకొని మంచిగా వేసుకోవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. బట్ అవి మనకి తాంజూర్ పెయింటింగ్ చాలా అంటే చాలా కాస్ట్ పడుతుంది. ఆ గోల్డ్ పెయింటింగ్ అది వేస్తారనమాట వాళ్ళు. వేసి దాని మీద మళ్ళీ వర్క్ చేస్తారు. అది చాలా హెవీ బడ్జెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను అరౌండ్ 600కు 650కి ఎంతకో తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది కొంచెం రా సిల్క్ టైప్ మెటీరియల్ అనమాట. కొంచెం హార్డ్ ఉంటుంది కదా మెటీరియల్. ఆ టైప్ మెటీరియల్ మీద ఇలా లోటస్ డిజైన్ ఇచ్చి దాని మీద మళ్ళీ మనకి అవుటర్ ఇలా కొంచెం వర్క్లా ఇచ్చారనమాట. ఇలాగా ఇప్పుడు మనకి పెన్ కలంకారీ బ్లౌజెస్ మీద ఎలా అయితే చేస్తున్నారో అట్లా అనమాట. 3/4 బ్లౌజ్ వస్తుంది. 3/4 బ్లౌజ్ అంటే నాకు ఆల్మోస్ట్ ఎల్బో స్లీవ్స్ లాగా రావాలి. నాకు అది 3/4 వచ్చింది. కొంచెం పొడవు అనమాట. నా చేతులు కొంచెం పొట్టి మీద ఎల్బో స్లీవ్స్ వచ్చిందనమాట. బాగుంది. ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను, ఇది కట్ చేయించి ఈ పార్ట్ మళ్ళీ కట్ చేయించి కొంచెం పైకి కుట్టించుకున్నాను. ఎందుకంటే మనకి ఎల్బో స్లీవ్స్ బాగుంటాయి కానీ 3/4 స్లీవ్స్ అసలు బాగోవు అనమాట. వెనకతలు కంప్లీట్ హై నెక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇటు సైడ్ అంతా వర్క్ వస్తుంది. ఇట్స్ ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం ఇటు సైడ్ సారీ వేసేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది. అండ్ ఇది బ్లౌజ్ అయితే సేమ్ మనకి హుక్స్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది. అండ్ లైనింగ్ కూడా ఇచ్చారు. ఇలాగా బాగుంది. థిక్ మెటీరియల్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి చెప్తాను. వర్క్ ఆల్ ఓవర్ అంతా కూడా సూపర్ అదిరిపోయింది. బ్లౌజ్ అంతా చిన్న లో పాయింట్ ఏంటంటే నెక్ చాలా క్లోజ్డ్ వస్తుంది అనమాట. ఫ్రంట్ చూస్తే మీకు చాలా ఇక్కడ వరకు వచ్చేస్తుంది నెక్. అంటే నెక్ ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వెనకాతలు కూడా హై నెక్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ క్లోజ్డ్ నెక్లా వస్తుంది. సో అండ్ మీరు కట్ చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఇచ్చేసారు కదా, కట్ చేయడానికి అవ్వదు. అండ్ వెనకాతలు కూడా పై వరకు ఇచ్చారు కాబట్టి మీకు కట్ చేయడానికి అవ్వదు. సో దాన్ని బట్టి మీకు ఓకే మేము హై నెక్స్ వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో నేను 2 డిజైన్స్ తెప్పించాను. ఇది ఒక డిజైన్ గ్రీన్ కలర్ బాగుంది, నాకు భలే నచ్చింది అనమాట. సో ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి. వైట్ కలరు, మళ్ళీను
యెల్లో, ఇవన్నీ కలర్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే వేరే కలర్ అన్నాను కదా, ఇది వేరే కలర్ అనే కాదు కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. అందుకని ఇది తెప్పించాను. ఇది కూడా నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది. నేను మొత్తం కుట్లు కూడా ఇప్పేశాను. ఇంకా ఉంచుదాం, ఎలాగైనా ఏదైనా ఆర్డర్ చేసైనా ఉంచుదాం అని చెప్పేసి కుట్లు కూడా తీసేసాను అనమాట. ఇది వచ్చేసి హైలైట్ మెయిన్ ఈ పిచ్వాయి డిజైన్ అనమాట. కలంకారీ, లోటస్, ఈ పిచ్వాయి అంటే కౌస్ డిజైన్, పిచ్వాయి అని అంటారు. ఆ టైప్ డిజైన్ అనమాట. భలే ఉంది కదా అసలు బ్లౌజ్. నేను చూసి షాక్ అయ్యాను, అసలు ఇటువంటివి దొరుకుతున్నాయా. ఇది నేను రివ్యూస్ చూసి ఆర్డర్ చేశాను, అంత బాగా నచ్చేసింది. రివ్యూస్ చూడకపోతే నేను ఆర్డర్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే వేస్ట్ అవుతుంది కదా దాని మీద. అండ్ డిజైన్ అయితే మనకి కౌస్ డిజైన్, మీరు డీటెయిల్డ్గా చూస్తే కనుక ఇలా వస్తుంది. సేమ్ లోటస్ పెయింటింగ్ లాగా వచ్చి, పెయింటింగ్ కాదు ఇది ప్రింటే, పెయింటింగ్ లాగా మీకు కనిపిస్తుంది. ఈ అవుటర్ లైన్ ఇలా చిప్ వర్క్, పూస వర్క్ అంటారు కదా, ఆ టైప్ వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సేమ్ ఇందాక బ్లౌజ్ ఎలా అయితే చూసారో ఇటు సైడ్ మనకి వర్క్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి 3/4 బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలాగా చూసారా, భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఇది కూడా నాకు ఎల్బో స్లీవ్సే వచ్చింది. ఇది కూడా నేను ఇది మొత్తం చాప్ చేయించి ఇది మళ్ళీ కొంచెం పైకి పెట్టి స్లీవ్ కుట్టేస్తాను. ఇది కూడా సేమ్ నాకు బాగా హై నెక్లా అనిపించింది, ఎందుకంటే వర్క్ వెనకాల క్లోజ్డ్ హై నెక్లా అనిపించింది అనమాట. దీనికి కూడా కప్స్ ఇస్తారు, మీరు కప్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇలా అయితే కుట్లకి మొత్తం ఇప్పేసాను. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కుట్టు ఇప్పేసి ఇక్కడ వరకు ఉంటుంది, కుట్టు ఇప్పేసాను అనమాట. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. నేను చెప్పాను కదా హై నెక్ అది ఒక్కటి తప్ప, ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు ఏదైనా మనకి హై నెక్ వస్తుంది కదా, మనకి తగ్గట్టు అలా ఏం కుట్టరు కాబట్టి మనమే ఆర్డర్ చేసేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో లాస్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇంకా నేను 2 బ్లౌజెస్ ఆర్డర్ చేశాను, ఎల్లో కలర్ది ఒకటి అండ్ బ్లాక్ కలర్ది ఒకటి. ఆ 2 నాకు ఇంకా రాలేదనమాట. సో అవల్ల నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తా. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్. ఈ మధ్య వైట్ కలర్ ఎక్కువ నచ్చుతుంది, ఎందుకంటే డిఫరెంట్ సారీస్ మీదకి వైట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది కదా అని. ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు క్వాలిటీ అంత నచ్చలేదు, ఎందుకంటే దీనికి లైనింగ్ అనేది ఏం లేదు, కొంచెం సీత్రూ లాగే ఉంది. కొంచెం పల్చగా లైనింగ్ అది లేకపోవడం వల్ల ఏంటంటే మనం లోపల ఏదైతే ఇన్నర్ వేస్తామో, మనం అంటే రెడ్ కలర్ ఇన్నర్, బ్లాక్ కలర్ ఇన్నర్ వేస్తే కనుక విజిబుల్ అవుతుంది అనమాట. కలర్ కొంచెం డార్క్ కలర్ వేస్తే, మరి లైట్ కలర్ వేసినా సరే విజిబుల్ అవుతుంది కొంచెం కూడా, ఎందుకంటే అసలు లైన్ మీరు చూడొచ్చు క్లియర్గా. లైక్ కనిపిస్తుందా మీకు? కొంచెం అయినా కనిపిస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో మనం వాడుగా వాష్ చేయగా ఇంకా పల్సన్ అయిపోద్ది కాబట్టి క్లాత్. సో వర్క్ వైజ్ చూసేస్తే మాత్రం వర్క్ చాలా బాగుంది. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట ఓవరాల్గాను. ఇది ప్రైస్ కూడా మిగతా అంటే 600, 650 అలాగా. ఇది ప్రైస్ వచ్చేసి 300 మీద 300, 350 అలా వచ్చిందనమాట. ఆ ప్రైస్కి అయితే బాగానే ఉంది అనిపించింది. కంపేర్ చేయకూడదు, ప్రైస్ బట్టి ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అనమాట. ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఫ్రంట్ మీకు వర్క్ ఏం రాదు, అంటే ఇందాక బ్లౌజెస్ వరకు మీకు ఇక్కడ వర్క్ ఇచ్చి ఇక్కడ నార్మల్గా సారీకి ప్లెయిన్ వదిలేసి ఇక్కడ వర్క్ ఇచ్చారు కదా, సో అలాగా మొత్తం ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 ఎల్బో స్లీవ్స్ వస్తాయి. వెనకాతలు వచ్చేసి ఒక సైడ్ ఇలా డిజైన్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అంటే అమ్మవారి ఫోటో ఉండి ఇలా ఉన్నాయన్నమాట. బట్ నేను ఈ ఫ్లోరల్ టైప్ తీసుకున్నాను. అమ్మవారిది కూడా మన అన్నిటి మీదకి సెట్ అవుతుంది. ఇది అయితే మన ఫ్యాన్సీ పట్టు మీద కూడా సెట్ అయిపోతుంది, అందుకని ఇది తీసుకున్నాను. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఇది. ఫ్యాబ్రిక్ కూడా నాకు అంత ఫ్యాబ్రిక్ కూడా అనిపించలేదన్నమాట. సో దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో 40 సైజ్ ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట. ప్రిన్స్ కట్ వస్తుంది. ఇది కూడా క్లోజ్ నెక్కే వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇది అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ అసలు వర్క్ ఏం లేదు కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ నాకు ఈ ఎంబ్రాయిడరీ నాకు బాగా నచ్చింది. ఈ టైప్ మనకి మగ్గంలో చాలా కాస్ట్లు పెట్టి వస్తున్నాయి అనమాట. మగ్గంలో నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో అడిగితే 6,000-7,000 చెప్పారనమాట. సేమ్ అంటే ఆబ్వియస్లీ మగ్గంకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి, బట్ 5,000-6,000 బదులు ఇలాంటివి కొంచెం ట్రై చేయొచ్చు కదండి. ట్రై చేశాను, దేనికి దానికే ఉంటుంది కానీ. సో ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ ఫెస్టివల్ సీజన్కి ఇలాంటివి కొంచెం నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మీరు ఇన్ కేస్ వెతుకుతా ఉంటే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. మన లేడీస్కి ఎన్ని బ్లౌజెస్ ఎన్ని సారీస్ ఉన్నా సరిపోవు, ట్రెండ్కి తగ్గట్టు అలా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి. సో అదనమాట. ఈ వీడియో అన్ని కోడ్స్ అండ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎలా ఉన్నాయో అలా జెన్యున్గా వీడియో చెప్పాను, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. ఇలాంటి మోర్ జెన్యున్ రివ్యూ వీడియోస్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దట్ ఇంకా నేను మంచి వీడియోస్ కొన్ని నేను ఇన్వెస్ట్ చేసుకొని వీడియోస్ చేయడానికి, వీడియోస్ మీకు అప్డేట్ చేయడానికి, రివ్యూస్ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే అక్క చెల్లెలు, తోటికోడళ్ళు, ఆడపడుచులు అందరూ ఉంటారు కదా, సో వాళ్ళకి వీడియో ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నాకు కూడా ఒక వ్యూ
ఒక లైక్, ఒక కామెంట్ దొరికినట్టు ఉంటుందన్నమాట. సో అది. అండ్ నా వ్లాగింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చాందీస్ బీయింగ్ ఉమెన్ అనేది నా వ్లాగింగ్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో వచ్చేసి జెన్యూన్ మనకి అన్ని షాపింగ్ రివ్యూస్, షాపింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండ్ టేక్ కేర్. టాటా.